దీని వెనుక ఎవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానించేది పేరు చెప్పాను కదా. దీంట్లో నేను జాబిర్కం పెట్టుకోలేదు, వాస్తవాలు బయటకు తీసుకురావాలని. ఈరోజు ఏంటంటే 104 వెహికల్స్ అన్ని జేసీపీ ఇటాచ్ తో గానీ డంపింగ్ యార్డ్ లో పుట్టేది గానీ ఓ పక్క పేపర్లు టీవీలలో గానీ వచ్చింది. ఈరోజు ఏంటంటే హాస్పిటల్ కొత్త ఆసుపత్రి స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ అడ్డంగా ఉన్న ఉద్దేశంతో పక్కన పెట్టి ఆయా డిపార్ట్మెంట్ కు తరలించాలా, లేకపోతే డిఎంహెచ్ఓకు హ్యాండ్ ఓవర్ చేయాలి. రిపేర్ అయిన వాటిని కానీ ఏదైనా ఉంటే మనము మన డిపార్ట్మెంట్ లోకి తీసుకొచ్చి, అది మున్సిపల్ డంపింగ్ యార్డ్లోకి తీసుకురాకూడదు. తీసుకోవాలి, డిఎంహెచ్ఓ వాళ్ళు తీసుకుపోవాలి. ఆ వెహికల్ ఆయా డిపార్ట్మెంట్ కు చేర్చాలా. ఇప్పుడు కానీ ఆయా డిపార్ట్మెంట్ అధికారులు కానీ కన్ను మూసుకొని ఉండారా, లేకపోతే వాళ్ళ వెహికల్ సొంత వెహికల్ అయితే ఒక వెహికల్ స్కూటర్ కానీ ఒక కారు కానీ పోయిందంటే అర్ధ గంటలో వచ్చి మాకు కంప్లైంట్ చేస్తారు. కానీ ఇంతవరకు చేయకుండా ఈ రోజు 4-6 తారీఖు బయటకు తీసుకొచ్చారు. అదేవిధంగానే ఇక్కడ మున్సిపల్లో వెహికల్ డంపింగ్ యార్డ్కి తరలిస్తున్నాం. ఇక్కడ అడ్డం ఉండాలనే ఉద్దేశంతో వెహికల్స్ వేస్టేజ్గా ఉన్నాయని తరలిస్తారు. తరలిచ్చి అక్కడికక్కడే దాన్ని స్క్రాప్ కింద అమ్ముకుంటూ పోయారు. ఇది ఈరోజు కొత్తగా కాదు, గతంలో గాని గత ప్రభుత్వంలో గాని ఇక్కడే మున్సిపల్ శాఖలో ఈడ ఒక 40 లక్షల రూపాయలు ఆస్తిని వేలల్లో దాన్ని తరలించడం జరిగింది. అవి మీకు కానీ అందరికి తెలుసు. మున్సిపల్ మీటింగ్ లో గాని ఇప్పుడున్న బాడీ వాళ్ళలోనే కొంతమంది కలిసి చైర్మన్ గారితో పాటు కలిసి చేయడం జరిగింది. అట్లా ఈరోజు అది కంటిన్యూషన్ అవుతుంది. అందుకోసం ఇప్పుడైనా ఫుల్ స్టాప్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కఠినమైన చర్య తీసుకోవాలి, బాధ్యులైన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వెహికల్స్ ఎన్ని అని అంటున్నారు కదా, ఆటోలు 5 ఆటోలు ఈ విధంగా డంపింగ్ యార్డ్కి తరలించి, అదేవిధంగానే 4 ట్రాక్టర్లు ఇదే పరిస్థితుల్లో జరిగాయని మా దృష్టికి వచ్చింది. 404 అంటున్నారు, 104 అంటున్నారు. అదేవిధంగానే ఇంకా ఎన్ని జరిగినాయని పూర్వాపురాలు విచారించాలా. వెహికల్స్ ఎన్ని కొన్నారు, ఎన్ని ఉన్నాయి, వాస్తవంగా ఏదన్నా ఆయా డిపార్ట్మెంట్ లో సర్వీసు లేకుండా పోతే ఆయా శాఖ వాళ్ళు యాలం వేస్తారు. యాలం వేసి ఎవరు ఎక్కువ పాడితే వాళ్లకు అమ్మేయడం గాని స్క్రాప్ గాని పంపిస్తారు. కానీ అలాంటి లేకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే ప్రభుత్వ ఆస్తులకు, ప్రభుత్వ వెహికల్స్ కానీ, ప్రభుత్వ డిపార్ట్మెంట్ అయ్యా శాఖ డిపార్ట్మెంట్ ఆఫీసులకు కానీ రక్షణ లేకుండా పోతారని డిమాండ్ చేస్తున్నాం. సార్ ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు 104 వెహికల్స్ ఏ రకంగా జరిగాయి అని మున్సిపల్ కమిషనర్ గారిని గవర్నర్ అడిగితే మాకు తెలియదు అంటున్నారు సార్. అంటే వాస్తవంగా ఆయా డిపార్ట్మెంట్ వెళ్ళి కాదు, డిఎంహెచ్ఓ గారు ఇక్కడ డంపింగ్ యార్డ్లోకి రాకూడదు. తప్పకుండా అథారిటీ కాబట్టి చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాను. నేను కౌన్సిలర్ గా బాధ్యుడిగా 2 టైమ్స్ కౌన్సిలర్. రాయచూరు మున్సిపల్ పరిధిలో ఏం జరుగుతుందనేది మాకు తెలుసు. ఏ విధంగా పొద్దున్న లేచి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే తీసేసి ఇష్టానుసారంగా మేస్త్రీలుగా తయారైపోయి 10 మంది 15 మందికి దాదాపు ఏంటంటే వాళ్ళ జేబుల్లోనే పెట్టుకుని ఏటీఎంలలో అకౌంట్లో డబ్బులు పడుతుంది. ఏటీఎంలలో వాళ్ళకి ఎర్ర చూపించి చేపను లాగేది అలవాటు అయిపోయినారు. కాబట్టి అలాంటివి కానీ పునరావృతం కాకుండా చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే వాళ్ళ అంటే చిన్న చిన్న బిల్లులు కొన్ని వాటికి ఏదైనా జరిగిందనుకో వీళ్ళ ఎవరు వాటికి పడిందని దాని మీద కానీ డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వర్కులు ఈ మధ్య కాలం జరిగిన వర్కులు గతం నుంచి దాదాపు ఏంటంటే ఇష్టానుసారంగా బిల్లుల మీద బిల్లులు చేసుకుంటా పోతే ఇప్పుడు ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీని ఊరికని చెప్తుంటారు. పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ అనుచరులు అనడం చాలా విడ్డూరంగా ఉంది. మీ బాడీనే ఇంతవరకు ఎంటర్ కాలేదు. గతం నుంచి గత ప్రభుత్వం బాడీనే ఇప్పుడుగా కొనసాగుతోంది. మేము ఉండేది 2-3 మాత్రం కౌన్సిలర్లు. కానీ మాకు ఎట్లా ఏ విధంగా అనేది మీరు ఆలోచించాలి. కేవలం ఏంటంటే కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారు.